వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. చరణ్ మన మెగా పవర్ స్టార్ మొన్నే తన కెరియర్ లో పెద్ద హిట్ పెద్ద సినిమా చేశాడు. అయితే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలుసు కదా. అలాగే రిస్క్ ఫైట్స్ చేసి గాయం కూడా చేసుకున్నాడు. అందుకే మొన్నే కోయంబత్తూరులోని గంగారాం హాస్పిటల్లో సర్జరీ కూడా అయ్యింది. అయితే ఇలా సర్జరీ అయ్యాక డిశ్చార్జ్ అయిన వెంటనే చరణ్ ఇంకా ఉపాసన కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లారు అని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కలిసి దేవాలయాలను సందర్శించడం, ముఖ్యమైన సందర్భాల్లో ప్రత్యేక పూజలు చేయడం ఆయనకు అలవాటే. తాజాగా మరోసారి తన భక్తిని చాటుకుంటూ భార్య ఉపాసన కొణిదెలతో కలిసి తమిళనాడులోని ప్రముఖ అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆలయ దర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. బుధవారం ఉదయం రామ్ చరణ్, ఉపాసన కోయంబత్తూరులోని ప్రసిద్ధి అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి వచ్చిన ఈ దంపతులకు ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో కొంతసేపు ధ్యానం చేసిన ఈ జంట ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. పూజలు ముగిసిన తరువాత పూజారులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించడంతో పాటు తీర్థ ప్రసాదాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన ఎంతో సాధారణ దుస్తుల్లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎలాంటి స్టార్ హంగులు లేకుండా సాధారణ భక్తులలాగే ఆలయంలో పూజలు నిర్వహించడం చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ అయినా వినయం మాత్రం అలాగే ఉంది. భక్తి ముందు అందరూ ఒక్కటే అంటూ అనేక మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆలయ సందర్శనకు మరో ప్రత్యేక కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఇటీవల రామ్ చరణ్ కు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో మణికట్టుకు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన గాయానికి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స పూర్తయిన తరువాత కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకున్న చరణ్ ఆరోగ్యం ప్రస్తుతం వేగంగా కోలుకుంటోంది. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం స్వామివారిని కృతజ్ఞతలు తెలియజేయాలి అన్న సంకల్పంతో ఆయన ఈ ఆలయాన్ని సందర్శించినట్లుగా తెలుస్తోంది. చేతికి ఇంకా పూర్తిగా కోలుకునే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ భక్తితో స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఆరోగ్యం కంటే ముందు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అన్న భావనతో ఆలయానికి రావడం చరణ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా షేర్ అవుతున్నాయి. రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంలో ఉపాసన ఎప్పుడూ ఆయనకు బలమైన అండగా నిలుస్తారన్న విషయం తెలిసిందే. ప్రతి ముఖ్యమైన సందర్భాల్లో ఆయనతో కలిసి కనిపించే ఉపాసన ఈసారి కూడా ఆలయ దర్శనంలో భాగమయ్యారు. ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇదే అసలైన దంపతుల అనుబంధం. ఎప్పుడూ కలిసి ప్రతి సంతోషాన్ని, ప్రతి బాధను పంచుకుంటారు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన అభిమానుల దృష్టి అంతా సుకుమార్ సినిమాపైనే ఉంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే మణికట్టు శస్త్రచికిత్స కారణంగా వైద్యులు సూచించిన విశ్రాంతి పూర్తయిన వెంటనే చరణ్ సెట్స్లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ పూర్తి ఉత్సాహంతో కెమెరా ముందుకు రావాలని అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నటుడిగా రామ్ చరణ్ కు కొత్త గుర్తింపు తీసుకువచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ మరోసారి చరణ్ను పూర్తిగా కొత్త కోణంలో చూపిస్తారు అన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. కథ, పాత్ర, మేకింగ్ అన్నీ భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందే అవకాశం ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన తరువాత అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని కృతజ్ఞతలు తెలియజేసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తమ భక్తిని చాటుకున్నారు. ఇక అభిమానులందరికీ కోరిక ఒక్కటే, గ్లోబల్ స్టార్ పూర్తిగా కోలుకొని మళ్లీ అదే జోష్తో షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టి వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించాలని.